శివానంద సుపద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత సాంస్కృతిక చరిత్ర పునర్నిర్మాణ మరియు దృక్పథాలు అనే అంశంపైన అంతర్జాతీయ చర్చా వేదికను ఫిబ్రవరి 18 మరియు 19 తేదీలలో 2 రోజుల పాటు విశాఖలోని ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ జరుగుతుందని ప్రొఫెసర్ వై సుదర్శన్ రావు తెలిపారు. నగరంలోని మేఘాలయ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మన భారతదేశ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు ఉంది అని, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ఏ దేశంలో నివసిస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ మన భాష సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలని ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలన్నారు. నమస్కారం. ఈ నెల 18, 19 2 రోజులు ఒక సింపోజియం జరగనుంది. మన దేశం యొక్క సంస్కృతి, దాని చరిత్ర ఏమిటి, దాని ఎలా మళ్ళీ కరెక్ట్గా చేయాలి అనే విషయాల మీద అన్ని దేశాల నుండి వచ్చి ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. మనకు ఇప్పుడు కృష్ణావతారం 5,000 సంవత్సరాలు, దానికి ముందు రామావతారం ఇంకా 3,000 సంవత్సరాలు. రాముడే 64వ రాజు అట ఆ వంశంలో. మన సంస్కృతి అంత ప్రాచీనమైనది, పురాతనమైనది. అంతకాలం నుండి జరుగుతున్న ఈ సంస్కృతి ఎలా ఉంది, దాన్ని ఎలా చిత్రీకరించారు వేరే వాళ్ళు, అందులో తప్పులు ఏముంటాయి, అంటే ఎలా దిద్దుకోవాలి, అలాంటి విషయాల మీద సెమినార్ ఉంటుంది. ఇక్కడ ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్గా పనిచేశారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయ్యారు. వారు ఈ సెమినార్ని డైరెక్ట్ చేస్తారు. వారి సెమినార్ గురించి డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్కారం. నేను ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ రావును. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గాను డీన్గా చేసి రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఇండియన్ హిస్టారికల్ కౌన్సిల్, దాన్ని మనం ఐసిహెచ్ఆర్ అంటాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి చైర్మన్గా కూడా ఒక టర్మ్ చేశాను. మొదటి నుంచి కూడా మనకు వచ్చినటువంటి చరిత్ర గురించి, మనకు ఇవ్వబడిన చరిత్ర అంటాం దీన్ని. భారతదేశానికి చరిత్ర లేదు, చరిత్ర యొక్క సెన్స్ కూడా లేదు అని చెప్పి మనం పాశ్చాత్యులు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆశ్చర్యజనకమైనటువంటి విషయాలు జరిగాయి. వాళ్ళ సేనాపతులు, తర్వాత అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు, నగరాల్లోకి వెళ్ళినప్పుడు భారతీయ సంస్కృతికి చెందిన చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. వీటి మనం మామూలుగా సర్ఫేషియల్ పాయింట్స్ అంటాం, బయట దొరికినవి. ఇప్పుడు మన వాళ్ళు కూడా గ్రామాలు తిరిగినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు ఏవో గుహలు కనపడతాయి, గుహల్లో చిత్రాలు కనపడతాయి, చరిత్ర అంశాలు మనకు కనపడతాయి. మన దగ్గర దొరికినంత విశేషాలు దాదాపుగా వాళ్ళ దేశాల్లో వాళ్ళు చూడలేదు. అటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడు కన్నింగ్హామ్. అతనేమో ఆర్కియాలజిస్ట్ కదా, ఆ కాలంలో ఇప్పుడు ఆర్కియాలజీ కూడా లేదు. ఈ విధంగా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన సైనికాధికారిగా ఉండేవాడు సౌత్ వెస్ట్ ఇండియాలో. అక్కడి నుంచి తర్వాత బెంగాల్, ఈ ప్రాంతాలన్నీ ఆయన సైనికాధికారిగా చాలా చోట్లకు విజిట్ చేశాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, భారతదేశంలో ఇంత గొప్ప కల్చర్. అంటే ప్రధానంగా యూరోప్లో కానీ, మీరు యూకేలో కానీ, తర్వాత అమెరికాలో కానీ ఆనాడు పాశ్చాత్యులకు తెలిసినటువంటి ప్రాచీన సాంస్కృతిక చిహ్నాలు లేవు. ఇప్పుడిప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా సంస్కృతిని అమెరికాలో, ఇంకొక చోట, కానీ అంతకుముందు తెలిసేది కావు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం, భారతదేశం
ఏదైతే నాగరికత లేదని మనం బయట చెప్పుకుంటున్నాము, ఎందుకు పనికిరాని దేశం అనుకుంటున్నాము, అటువంటి దేశంలో ఎంతెంత గొప్ప భవనాల శిథిలాలు ఉన్నాయి, ఎన్నెన్ని గొప్ప విషయాలు బయటపడుతున్నాయి. గుహల్లో చిత్రాలు ఏ విధంగా వస్తున్నాయి, టెంపుల్లో శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్ట్ వీటన్నిటి విషయంలో భారతీయ కల్చర్ చాలా గొప్పగా ఉండిందన్న సంగతి వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత దాని గురించి కొంత పరిశోధన చేశారు. ఆ సందర్భంలోనే వాళ్ళకి తెలిసింది ఏంటంటే మనం మామూలుగా 1920 అంటాం మనం 20